మత్తయి సువార్త 8:10 నుంచి చదువుదాం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే ఎత్తుక్కుంటున్నాడు అనమాట, ఎవరిలో విశ్వాసం ఉందా అని. ఏ విశ్వాసం ఎత్తుక్కుంటున్నాడు ఆయన? అల్ప విశ్వాసమా, గొప్ప విశ్వాసమా? గొప్ప విశ్వాసాన్ని ఎత్తుక్కుంటున్నాడు. అల్ప విశ్వాసం చూసి అల్ప విశ్వాసాన్ని పొగిడాడా, మందలించాడా? మందలించాడు. హి రిబ్యూక్స్, హి పుషెస్ పీపుల్ విత్ లిటిల్ ఫెయిత్ టు గో టు గ్రేట్ ఫెయిత్. అల్ప విశ్వాసంలో ఎప్పుడు నెడతా ఉంటాడు, నువ్వు గొప్ప విశ్వాసంలోకి వెళ్ళాలని. చదవమ్మా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు. ఇక్కడ గొప్ప విశ్వాసానికి ఏమిస్తున్నాడు? బహుమానం ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. బట్ వీ సీ హిమ్ రివార్డింగ్ వాట్ ఫెయిత్? గ్రేట్ ఫెయిత్. ఇఫ్ యూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ యూ బికమ్ గ్రేట్ లైట్. నీకు గొప్ప విశ్వాసం ఉంటే నువ్వు గొప్పగా వెలుగుతావు. ఓకే, సో నువ్వు గొప్పగా వెలిగితే ఇక్కడ ఈ బిడ్డను ఎవరితో పోలుస్తున్నాడు? అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో పోల్చి నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు అని చెప్తున్నాడు. ఓకే, విశ్వాసం లేని వాళ్ళని ఆప్షన్ ఇచ్చేసి వదిలేశాడా? చూద్దాం. కూర్చుందురు కానీ. సో చూద్దాం ఇప్పుడు. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండునని మీతో చెప్పుచున్నాను. సో గ్రేట్ ఫెయిత్ ఈజ్ నాట్ ఎ ఎగ్జామ్స్ చదవాలా, కష్టపడాలా, ఉద్యోగం, బిజినెస్. మరి వాక్యము, విశ్వాసము. అందుకే యేసు ప్రభువు అంటారు, ఈ లోకముతో పాటు నా కాడి ఎత్తుకో. Take my yoke and balance it with the world's pressures and burdens. You men and women, don't get caught away. Money is good, but it's dangerous. The pride of life. లోకంలో ఏముంటాయంట? మూడు ఉంటాయంట. The lust of the world, the pride of life, and జీవపడంబము, శరీరాశ, నేత్రాశ. Just these three things. We want status, egos, prestige. యోబుగా ఎన్ని ఉన్నాయి, మొత్తం తీసేశాడు దేవుడు. But see here now. So great faith is not an option. You see the dimension of preaching that God is leading the church to. అంటే ఏంటి? మహిమ నుంచి he is now pushing the church to the next level. టైం ఉన్నప్పుడు గుడికి రా, టైం ఉన్నప్పుడు బైబిల్ చదువు, టైం ఉన్నప్పుడు మిగిలిన టైం అంతా ఇచ్చేసుకున్నా. God is not giving faith, great faith as an option. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? వాళ్ళకి ఒక రకంగా గొప్ప విశ్వాసం ఉందా, ఆయన తప్పలు కొట్టండి అంటున్నాడా? మీరు పర్లేదు అంటున్నాడా? మీరు ఆ రాజ్యంలోకి. అందుకే ఎవరైనా సక్సెస్ అయితే తప్పట్లు కొట్టకూడదు, గుండెలు బాదుకోవాలా. మన దృష్టిలో సక్సెస్ అయితే మనం ఏం చేస్తాం? ఇక్కడ అతన్ని చూసి ఆయన ఏం చెప్తున్నాడు? కరెక్టే, అతను అక్కడ కూర్చుంటాడని తప్పట్లు కొట్టకూడదు. మీరు ఎక్కడ పోతారంట? ఇఫ్ ఎనీబడీ సక్సెస్ఫుల్ యూ బెటర్ బీట్ యువర్ చెస్ట్ అండ్ రిప్ యువర్ సెల్ఫ్ అండ్ చస్టైజ్ టు బికమ్ గ్రేట్ లైట్. నీకు ఇంకా రోషం వచ్చి నేను కూడా అలాగే అవ్వాలా. ఎందుకంటే దేవుడు అందరికీ అదే సామర్థ్యం ఇచ్చాడు. హి హాస్ గివెన్ ఎవ్రీబడీ ఎన్ ఎబిలిటీ టు బికమ్ గ్రేట్ లైట్. మీలో అందరికీ అదే పరిశుద్ధాత్మ ఇచ్చాడా? కొంతమందికి తక్కువ ఇచ్చాడా? హి గేవ్ యూ ద సేమ్ హోలీ గోస్ట్. హి విల్ మేక్ యూ గ్రేట్ లైట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. అందుకంటాడు, మీరు బహుగా ఫలించినచో నీ తండ్రి మహిమపరచబడతాడు. సో డోంట్ టేక్ ఇట్ ఇస్ అన్ ఆప్షన్. ఫెయిత్ ఈజ్ ఎ సీరియస్ బిజినెస్. అవునా కదా? లెట్స్ కంటిన్యూ. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యము పట్టిన అనేకులను ఆయన ఎద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ఎప్పుడైతే నీవు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకుంటావో వాగ్దానం ఏమైనట్టంట? నెరవేరినట్టంట. అంటే ఈ దేవుడు నిన్న నేడు నిరంతరము. సో ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్ ఈజ్ ఎ టెస్టిమోనీ దట్ గాడ్ ఈజ్ రియల్. దేవుడు జీవిస్తున్నాడు, సజీవంగా ఉన్నాడు అనడానికి
నీ జీవితంలో వాగ్దానము నెరవేరడం అనేది ఒక రుజువు, అది ఆప్షన్ కాదు. యు సీ దట్ నౌ. ఇక్కడ చూసారా, ఇందాక కూడా వాగ్దానమును నెరవేర్చాడు, ఇక్కడ కూడా వాగ్దానాన్ని. సో గ్రేట్ లైట్, హీ వాంట్స్ యూ టు హ్యావ్ గ్రేట్ ఫెయిత్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. partake of it in your life. Number 3, 2 Corinthians 4:4. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగచేసింది. అంటే ఈ మహిమను బయటికి రాకుండా అవిశ్వాసం పనిచేస్తుందంట. అన్బిలీఫ్ ఈజ్ డేంజరస్. ఆల్వేస్ రిమెంబర్, అన్బిలీఫ్ ఈజ్ డేంజరస్. డోంట్ ప్రమోట్ అన్బిలీఫ్. యూ బెటర్ కీప్ క్వైట్. శాస్త్రులు పరిసయ్యులతో వెళ్తాడు, మీరు వెళ్ళరు, వేరే వాళ్ళని కూడా వెళ్ళేవారు. గుడ్డివారికి త్రోవ చూపిస్తే అందరూ ఇట్ ఈస్ డేంజరస్. అన్బిలీఫ్ ఈజ్ డేంజరస్. సో డోంట్ రేడియేట్ అన్బిలీఫ్. 5 నుంచి చదవాలి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమ. దేవునికి ఒక డెఫినేషన్ ఇస్తున్నాడు ఇక్కడ. ఎవరంట ఈ దేవుడు? అంధకారములో నుండి వెలుగు. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ గాడ్. యూ కెన్ రైట్ డౌన్. ఇఫ్ ఎనీబడి సేస్ హూ ఈస్ గాడ్, ద వన్ హూమ్ టర్న్స్ డార్క్నెస్ ఇంటూ లైట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద డెఫినేషన్స్. హీ హ్యాస్ మ్యానిఫోల్డ్ విజ్డమ్. చాలా ఉన్నాయి. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ పవర్, గాడ్ ఈజ్ మెర్సీ, God is light. You have so many things, but here the definition of God, he turns darkness to light. ఒక రకంగా చూడాలంటే darkness to great light అని పలికిన దేవుడే తన మహిమ, అది ఆయన మహిమ అంట. అది ఎవరి మహిమ? వాట్ ఈస్ దిస్ గ్లోరీ? ఇది ఎవరిది మహిమ? దేవుడిది అంట. దిస్ గ్లోరీ బిలాంగ్స్ టు గాడ్ అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తునేసు యందు వెల్లడిపరచుటకు మన హృదయంలో ప్రకాశించాను. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నమ్ముతావో అది నీలో కూడా ప్రకాశిస్తుందంట. రైట్? యు సీ, దట్ మీన్స్ గాడ్ వాంట్ టు షేర్ హిస్ గ్లోరీ విత్ యూ. ఎలాగా? నువ్వు కూడా చీకటిని వెలుగుగా మార్చే సామర్థ్యంలోకి వెళ్ళినప్పుడు, వెన్ యూ ఓవర్కమ్ సమ్ ఆఫ్ ద డార్క్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. జీవితాంతం అదే శోధనలో పడిపోతావా? పుట్ ఇట్ aside, రాంగ్ బిహేవియర్, పుట్ డార్క్నెస్ అవే, గ్రో అప్, డోంట్ కీప్ కాంప్రమైజింగ్. చదవమ్మా. కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు, కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుకొనుచున్నాము. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. అంటే వీళ్ళు వాక్యంతో పాటు చీకటిని ఏం చేస్తున్నారు? వెలుగ్గా చేస్తున్నారు. మంటి ఘటాల్లో ఈ ఐశ్వర్యము ఉందంట. ఈరోజు ఈ అభిషేకం ద్వారా మీ యొక్క ప్రతి చీకటి గొప్ప వెలుగుగా మారునుగాక. దిస్ ఈస్ వాట్ ఈస్ ద అనాయింటింగ్ ఫర్, సో దట్ యూ విల్ ఎండ్ అప్ బీయింగ్ గ్రేట్ లైట్స్. క్యారీ ఆన్, రీడ్ వర్స్ 10. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఏమంటున్నాడు? రిమెంబర్ ఆల్వేస్ జీసస్ డైడ్ ఫర్ యూ. అస్తమానం దేనికి జ్ఞాపకం చేసేవాళ్ళంటే యేసు నా కొరకు మరణించాడు. ఎందుకంటే డెత్, షాడో ఆఫ్ డెత్, ద డెవిల్ వాంట్స్ టు కిల్ యూ ఆల్వేస్, కిల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రింగ్ ఫియర్ ఆఫ్ డెత్. డబ్బులు లేకపోతే చనిపోతావు, ఏదన్నా పరిస్థితి బాగున్నప్పుడు చనిపోతావు. యూ వాంట్ టు ఫీల్ లైక్ వాట్ ఈస్ దిస్ లైఫ్, ఫ్రస్ట్రేషన్. అందుకనే always bearing about in my body the dying of the Lord Jesus, that the life of Jesus might be made manifest. Remember that Christ died for you. You don't need to die. నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. ఆయన్నే కొరకు చనిపోయాడు కనుక నీలోంచి ఎవరెవరైతే ఎందుకు ఈ జీవితం ఏంటి చావస్తే బాగుంది అనుకుంటుందా, ఆయన చనిపోయాడు కనుక ఈ రోజు నుంచి అందులో జీవము ఉబుకుచూ వచ్చును గాక. నజరేయుడా యేసయ్యా, ఇదిగో ప్రభువా, అయ్యా నీ పరలోకము నుంచి నీ దూతలను పంపించండి. సెండ్ యువర్ ఏంజల్స్, మైకల్, గాబ్రియల్, ద ఆర్కేంజల్స్, నీ గొప్ప దూతలని, దేవదూతల్ని, ఆయా పరిశుద్ధ దూతలను పంపించి భూమి దాని సంపూర్ణత యెహోవాదే. ఎర్త్ అండ్ ద ఫుల్నెస్ బిలాంగ్స్ టు గాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. ఆల్ థింగ్స్ ఆర్ మేడ్ బై హిమ్, ఫర్ హిమ్, త్రూ హిమ్. సమస్తము ఆయన ద్వారా, ఆయన కొరకు చేయబడ్డాయి. ఆయన మార్చని మనసు ఉండదు, ఆయన తీసివేయని పాపము లేదు, ఆయన ఆపివేయని సమస్య లేదు. లార్డ్ స్టాప్ ఇట్ ఫ్రమ్ టుడే. హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.